హలో మై డియర్ బంగారం సలాం నారందరూ బ్యూటిఫుల్ ఫ్రైడే మార్నింగ్ అనమాట ఇక్కడ హైదరాబాద్లో. అండ్ మీరందరూ చూడొచ్చు వెనకాల అపాచీ ఆర్టీఆర్ 200 4V 2022 మోడల్ ఉంది. అండ్ చక్కని బ్యాక్ యార్డ్ అనమాట ఇది చెప్పొచ్చు. మా ఇంటి దగ్గర అసలు సరౌండెడ్ విత్ గ్రీనరీ, డ్రెంచ్డ్ ఇన్ గ్రీనరీ. అండ్ ఈరోజు ప్యాక్డ్ డే అనమాట, చాలా విషయాలు జరగబోతున్నాయి. సో దానికి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకుంటే ఎవ్రీడే స్టోరీస్ మీకు వస్తూ ఉంటుంది. dinos_vault అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇప్పుడు మనం జల్దీ ఈ బండి గురించి మనం చెప్పుకుందాం. యాక్చువల్గా ఒక్క లైన్లో ఈ అప్గ్రేడ్ గురించి మాట్లాడాలంటే ఈ అప్గ్రేడ్ ఓన్లీ హెడ్ ల్యాంప్ది అండి. ఎందుకంటే ఫ్రంట్ హెడ్ ల్యాంప్ హౌసింగ్ కానీ లేఅవుట్ కానీ కొంచెం చేంజ్ అయింది. ఈ డిఆర్ఎల్ అనేది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ వచ్చేది 2 ఐబ్రోస్లకు వచ్చేది. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో ఈ రివైజ్డ్ డిఆర్ఎల్ అనేది మధ్యలో ఇవ్వడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ మీరు హార్స్ లోగో కూడా, టీవీఎస్ వాళ్ళ లోగో కూడా కనిపిస్తుంది. ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్. అండ్ మనకి ఇక్కడ ట్రై కలర్ ఉంది, అంటే మన ఇండియన్ బ్రాండ్, అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ చేసిన బండి అనే దానికి ఒక స్టాంప్ అనమాట అది. ప్లస్ ఈ రెడ్ అండ్ బ్లాక్ కలర్ స్కీమ్ అనేది ఇంతకుముందు కూడా వస్తుంది. అండ్ ఓవరాల్ బండి అయితే అన్చేంజ్డ్ అండి. దీని గురించి క్లుప్తంగా నేను కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఓవర్వ్యూ ఇచ్చేస్తాను. డిజైన్ పరంగా చూసినట్లయితే హెడ్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇండికేటర్స్ ఏమో మనకి క్లియర్ లెన్స్ ఇండికేటర్స్, ఎల్ఈడి ఇండికేటర్స్ కాదు. ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ పైన ఒకలాంటి యాక్సెంట్ ఇచ్చారు, ఒక డిజైన్ ఎలిమెంట్ ఇచ్చారు, ఇంకా షార్ప్ అండ్ స్పోర్టీగా కనిపించడానికి. ఇక్కడ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బ్రాండింగ్ మనం చూస్తున్నాము. సో దీంట్లో విత్ ఆర్ఎల్పి అంటే రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే మనం ఫ్రంట్ బ్రేక్ కొట్టినప్పుడు వెనకాల వీల్ అనేది లిఫ్ట్ ఆఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బ్రేకింగ్ ప్రెషర్ ఫ్రంట్ వీల్ పైన పడుతుంది కాబట్టి. సో అది కాకుండా ఉండడానికి రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్, అది ఆర్ఎల్పి యొక్క అర్థం అనమాట. సో అదే కాకుండా మనకి ఇంకొక ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం, డిజైన్ గురించి. నెక్స్ట్ మనం ఈ ట్యాంక్ డిజైన్ యాజ్ ఇట్ ఇస్ ఏదైతే డ్రాకెన్ కాన్సెప్ట్ అని వాళ్ళ ఆటో ఎక్స్పోలో లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు ప్రోటోటైప్ లాంచ్ చేశారు, అంటే ఒక కాన్సెప్ట్ లాంచ్ చేశారు. ఆ కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఇస్ ఇమిటేట్ చేసేది ఈ డిజైన్. సో ఎప్పుడైతే కాన్సెప్ట్ డిజైన్ యాజ్ ఇట్ ఇస్ వస్తుందో అప్పుడు మనకి ఒకలాంటి ఇంటెన్సిటీ, అంటే ఒకలాంటి ఆ ఫీల్ వచ్చేస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ ఎటువంటి కాంప్రమైజ్ చేయదలుచుకోవట్లేదని, అంటే ఒక ఫుల్ బెస్ట్, హీస్ గోయింగ్ టు గివ్ హిస్ బెస్ట్ ఫర్ ద కస్టమర్స్ అనేది, వాళ్ళ వాల్యుబుల్ కస్టమర్స్ కోసం అనేది తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఈ యొక్క ట్యాంక్ డిజైన్ వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిర్ ఛానలింగ్కి ఇక్కడ ఇది వెంట్స్ ఇవ్వబడ్డాయి. సో ఈ ట్యాంక్ స్కూప్స్ అనేది రెడ్యూసెస్ ద ఇంజిన్ టెంపరేచర్ బై 10 degrees అంట. సో ఓవరాల్ కూలింగ్కి, ఇంజిన్ హీట్ అవ్వకుండా ఉండడానికి ఇది కాపాడుతుంది. ఫర్దర్ ఎయిడ్ చేసేది ఈ రేడియేటర్ అనమాట. దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు కదా రేడియేటర్. సో ఇది మనకి ఆయిల్ కూలింగ్ అయితే దీంట్లో ఇవ్వబడింది, లిక్విడ్ కూలింగ్ ఇవ్వబడలేదు. సో అది మనం గమనించాలి. లిక్విడ్ కూలింగ్ లేదు కానీ ఆయిల్ కూలర్ ఇవ్వబడింది. దానివల్ల మీకు ఆ రేడియేటర్ ఇంకా కొంచెం ఇంజిన్ని హీట్ అవ్వకుండా కాపాడుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ కింద మనం చూస్తే ఇది ఇవ్వబడింది మనకి ఇంజిన్ కౌల్. ఇది కూడా షార్ప్, అదే స్పోర్టీ డిజైన్తో ఒకలాంటి యానిమలిస్టిక్ ఫీల్తో ఇవ్వబడింది. ఇక్కడ ఆర్టీ స్లిప్పర్ క్లచ్ అని రాయబడింది. సో దిస్ ఈస్ ద ఓన్లీ 200cc బైక్ నాకు తెలిసి ఇదైతే స్లిప్పర్ క్లచ్తో పాటు వస్తుందో. స్లిప్పర్ క్లచ్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను. మనము ఫాస్టర్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు రేర్ వీల్ లాక్ అవ్వకుండా, హాప్ అవ్వకుండా అది కాపాడుతుంది. ప్లస్ మనకి లైటర్ క్లచ్ పుల్ కూడా అది ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఈ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇదైతే మనకి అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు బ్రేక్కి, క్లచ్కి. సో ఈ అడ్జస్టబుల్ లీవర్స్ అనేది ఇంతకుముందు అంటే 2020 ఎండింగ్లో 2021 మోడల్కే వాళ్ళు ఈ ఫీచర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఇచ్చారు, మళ్ళీ షోవా సస్పెన్షన్ ఇచ్చారు. ఈ షోవా సస్పెన్షన్ అనేది క్లాస్ లీడింగ్ అండి. ఈ సెగ్మెంట్లో ఎవ్వరు కూడా మనకి షోవా సస్పెన్షన్ ఆఫర్ చేస్తలేరు. ప్లస్ అది కూడా ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో పాటు వస్తుంది. అంటే దీన్ని సాఫ్ట్వేర్ సెట్టింగ్కి పెట్టుకోవచ్చు, లేకపోతే స్టిఫర్ సెట్టింగ్కి మీరు పెట్టుకోవచ్చు. ట్రాక్లో నడిపించేటప్పుడు స్టిఫర్ సెట్టింగ్, సిటీలో నడిపించేటప్పుడు సాఫ్ట్వేర్ సెట్టింగ్, అదే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీ రైడింగ్ ప్రిఫరెన్స్ ప్రకారంగా. ప్లస్ పోయిన అప్గ్రేడ్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మోడ్ బటన్ ఉంది, ఇది ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఒకసారి ఫోకస్ చేయండి. రెయిన్ మోడ్, అర్బన్ మోడ్, స్పోర్ట్ మోడ్. సో ఈ
3 రైడింగ్ మోడ్స్ అనేది వస్తుంది. సో మనకి స్పోర్ట్ మోడ్లో దగ్గర దాపు 20.5 PS పవర్ వస్తుంది అండ్ దగ్గర దాపు 17.5 Nm టార్క్ వస్తుంది. ఎగ్జాక్ట్ పవర్ టార్క్ ఫిగర్స్ నేను స్క్రీన్లో మీకు ఇచ్చేస్తాను. సో రిమైనింగ్ రెయిన్ మోడ్ అండ్ అర్బన్ మోడ్లో ఏమో మనకి పవర్ అనేది తగ్గించబడ్డది. ఎందుకు తగ్గించబడ్డదంటే మనకి ఇది సిటీలో నడిపించేటప్పుడు మనం ఫుల్ పవర్ని మనం యూజ్ చేయము, ఎందుకంటే ఆ యూజ్ చేయడానికి అక్కడ స్పేస్ లేదనమాట. సో దానికోసం మనము నార్మల్గా ఏదైతే 40-50 స్పీడ్లో నడిపిస్తామో దాంట్లో మ్యాక్సిమం ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావడానికి వాళ్ళు రెయిన్ మోడ్ అండ్ అర్బన్ మోడ్లో వాళ్ళు పవర్ని కట్ డౌన్ చేయడం జరిగింది. దగ్గర దాపు పవర్ ఏమో 17-16 PSకి పడిపోతుంది అండ్ టార్క్ కూడా తగ్గిపోతుంది దగ్గర 14 Nm. ఇనీషియల్ పికప్ మాత్రం బాగుంటుంది, అంటే ఫాస్ట్ క్విక్ ఓవర్టేక్స్ చేయడానికి. కానీ మనకి ఓవరాల్ పవర్ అండ్ టార్క్ వాళ్ళు రెయిన్ మోడ్ అండ్ అర్బన్ మోడ్లో తగ్గించారు. ఫుల్ పవర్ కావాలంటే, ఫుల్ పవర్ ఎంజాయ్ చేయాలంటే మనం స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని నడిపించాలి. సో ఇదొకటి మీరు గమనించాలి. నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటున్నాం, మధ్యలో ఇంజిన్ గురించి మాట్లాడేశాను. సో అదే కాకుండా మనకి ఈ సీట్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ సీట్ ఇవ్వబడింది అండ్ పిలియన్కి కూడా ఈజీలీ యాక్సెసిబుల్ సీట్ ఇవ్వబడింది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మేము దీన్ని కన్యాకుమారి రైడ్కి తీసుకెళ్ళాము, అంటే RR 310 ప్లస్ ఇది 2 తీసుకెళ్ళాము. సో బై టర్న్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం నేను మా ఫ్రెండ్. సో అప్పుడు ఈ సాడిల్ కంఫర్ట్ అనేది అల్టిమేట్ ఉండేది, వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇన్ 200cc క్లాస్. 200 4V అంటే 4Vకి అర్థం 4 valve ఇంజిన్ అనమాట. సో నేను ఇంతకుముందే చెప్పాను 4 valve ఇంజిన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఇన్లెట్ వాల్వ్స్ ఉంటాయి, 2 అవుట్లెట్ వాల్వ్స్ ఉంటాయి. సో 2 ఇన్లెట్ వాల్వ్స్ మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని కంబషన్ చేంబర్ లోపలికి పంపిస్తాయి, 2 అవుట్లెట్ వాల్వ్స్ ఏమో ఎగ్జాస్ట్ గ్యాసెస్ని బయటికి పంపిస్తాయి. సో దిస్ అలౌస్ ది ఇంజిన్ టు బ్రీద్ ఈజీ అట్ హైయర్ RPMs. అంటే ఫుల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు కూడా బండి స్ట్రెయిన్ అవ్వదు అనమాట, ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వదు. నెక్స్ట్ రెమోరా టైర్స్ ఇవ్వబడ్డాయి, 130 సెక్షన్ రేడియల్ టైర్ అనమాట, ట్యూబ్లెస్ టైర్సే. సో దీనివల్ల మనకి సుపీరియర్ రోడ్ గ్రిప్ దొరుకుతుంది ఈవెన్ ఆన్ వెట్ సర్ఫేసెస్. నెక్స్ట్ మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఇవ్వబడింది, వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్ ఎగ్జాస్ట్. మీరు నేను యాక్సలరేషన్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఎగ్జాస్ట్ సౌండ్ను వినిపిస్తాను. అండ్ ఈ టైల్ ల్యాంప్ అయితే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఫస్ట్ జనరేషన్ నుంచి ఇదే రీటైన్ చేశారు. LED టైల్ ల్యాంప్ చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇండికేటర్స్ నేను చెప్పినట్టు క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ LED ఇస్తే బాగుండని నా అభిప్రాయము. నెక్స్ట్ ట్యాంక్లో మనకి ఇక్కడ GT స్ట్రైప్ ఇవ్వబడింది, ఆఫ్సెట్ ట్యాంక్ లీడ్. అంటే ట్యాంక్ లీడ్ యూజువల్లీ ఇక్కడ మధ్యలో ఉంటుంది, అది కాకుండా ఆఫ్సెట్ అంటే పక్కకి రావడాన్ని ఆఫ్సెట్ ట్యాంక్ లీడ్ అంటారు. ప్లస్ RTR 200 లోగో ఉంది అండ్ స్పీడో కన్సోల్, దీని యానిమేషన్ చాలా బాగుంటుందని. గేర్ అప్ అని వస్తుంది, అంటే వాళ్ళ సేఫ్టీ మీద ఉన్న ఎంఫసిస్ వాళ్ళు వదిలిపెడతలేరు. వాళ్ళు రైడింగ్ గేర్ కూడా లాంచ్ చేశారు, రైడింగ్ బూట్స్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కన్యాకుమారి XBHP రైడ్ ప్లస్ లదాఖ్ రైడ్లో కూడా అదే షూస్ యూజ్ చేస్తాను. ఇప్పటివరకు నాకు ఆ బూట్స్ వేర్ అవుట్ కాలేదు, అది వాళ్ళ క్వాలిటీ యొక్క ఎంఫసిస్ అనమాట. నెక్స్ట్ మనకి స్పీడో కన్సోల్ చూసినట్లయితే స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, క్లాక్, మళ్ళీ గేర్ పొజిషన్ ఇండికేటర్ అన్నీ ఇచ్చేసారు, అన్ని ఫీచర్స్ ఇచ్చారు. టాప్ స్పీడ్ ఇండికేటర్ కూడా ఉంది దీంట్లో, అంటే నేను ఎంత టాప్ స్పీడ్ కొట్టానో చూద్దాము. ల్యాప్ టైము, ఇది టాప్ స్పీడ్ అనమాట. సో ఇది చూపిస్తుంది. సో అదే కాకుండా మనకి ఇన్ఫో బటన్, అంటే ఈ బటన్లో ఈ ఐ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ నావిగేట్ చేయడానికి. నెక్స్ట్ మనకి ఈ లీవర్స్ గురించి ఆల్రెడీ గ్రిప్స్ కూడా చాలా సుపీరియర్ క్వాలిటీ గ్రిప్స్ ఇచ్చారండి.
అంటే ఈ ప్రీమియం క్వాలిటీ గ్రిప్స్ మనకి ఈ సెగ్మెంట్లో వేరే ఆఫర్ చేస్తారు. లైట్ ఆన్ ఆఫ్కి డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు. సో ఇది అగైన్ సేవ్స్ ద బ్యాటరీ. అంటే మనకి ఎల్ఈడి లైట్స్ ఉండడం వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది, లైట్ త్రో కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ లైట్ స్ప్రెడ్ మంచిగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నార్మల్గా వేరే మ్యానుఫ్యాక్చరర్స్ లైట్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫంక్షన్తో వస్తుంది. సో దీంట్లో డిఆర్ఎల్ ఆన్ అవుతుంది, హెడ్ ల్యాంప్ మాత్రం మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, కంట్రోల్ స్విచ్ ఉంటుంది, హై బీమ్ లో బీమ్ కూడా మనకి కంట్రోల్ స్విచ్ ఉంటుంది. సో దానివల్ల మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. ఈ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీది ఇచ్చారు, అది మీరు గమనించాలి. ఈ బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్తో మనకి ఇక్కడ టీవీఎస్ లోగో అనేది లభిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఉంది, రెక్టాంగులర్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్, దానివల్ల హ్యాండ్లింగ్ అనేది అల్టిమేట్ ఉంది. ప్లస్ మనకి వెనకాల మోనోషాక్ కూడా మనకి షోవా వాళ్ళది, ఫ్రంట్ అండ్ రేర్ రెండు షోవా సస్పెన్షన్, రెండు కూడా అడ్జస్టబుల్. సో అది కూడా చాలా చాలా మంచి ఫీచర్స్, అంటే అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్ ఫీచర్స్ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ చిన్న చిన్న విషయాలు మనం చూడొచ్చు, డస్ట్ అక్యుములేట్ కాకుండా ఉండడానికి ఒకలాంటి ఇక్కడ ఇది లెక్కిచ్చారు, ఒక ఫ్లాప్ లాగా, సచ్ దట్ ఇట్ ప్రివెంట్స్ ద డస్ట్ ఫ్రమ్ అక్యుములేటింగ్ ఇన్ ద మోనోషాక్. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్టీఎఫ్ఐ అంటే ఫ్యూల్ ఇంజెక్షన్ తో వస్తుంది బండి అనేది వాళ్ళు ఇది చేస్తున్నారు, ఎంఫసైజ్ చేస్తున్నారు. సో ఫ్యూల్ ఇంజెక్షన్ ఒక అడ్వాంటేజ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది ప్రిసైజ్గా ఉంటుంది, దానివల్ల మనకి ఒక్క డ్రాప్ ఆఫ్ ఫ్యూల్ కూడా వేస్ట్ కాదు when కంపేర్ టు కార్బొరేటెడ్ ఇంజిన్స్. సో దాంట్లో మనకి యాక్సలరేషన్ బాగుంటుంది, రిఫైన్మెంట్ బాగుంటుంది అండ్ ఓవరాల్ మైలేజ్ కూడా బెటర్గా వస్తుంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. బండి ఒక టెక్నికల్ స్పెక్స్, సస్పెన్షన్, బ్రేక్స్, డిస్క్ బ్రేక్ మనం చూసినట్లయితే 276 mm పెటల్ డిస్క్ ముందు, వెనకాల కూడా పెటల్ డిస్క్ ఇవ్వబడింది. సో ఇవి పెటల్ డిస్క్స్ నార్మల్ డిస్క్ అంటే బెటర్ హీట్ డిసిపేషన్ ఆఫర్ చేస్తాయి, అంటే త్వరగా హీట్ అవ్వవు వెన్ కంపేర్ టు కన్వెన్షనల్ డిస్క్స్ విత్ యూసేజ్. సో మీకు పొద్దున్న స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుందో ఈవినింగ్ కంటిన్యూస్గా రైడ్ చేస్తున్నా కానీ మీకు బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ తగ్గదు, ఎందుకంటే పెటల్ డిస్క్ అనేది బెటర్ హీట్ డిస్పర్జన్తో పాటు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రైడ్ ఫీల్ గురించి మాట్లాడుకున్నాం. రైడ్ ఫీల్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఆ ఇంగ్లీష్ మోటో బ్లాగ్ ఏదైతే చేశానో ఆ ఒక ఫుటేజ్ మీకు చూపిస్తాను. రైడింగ్ కంఫర్ట్ అద్భుతంగా ఉంది, చాలా వర్సటైల్ బైక్, మీరు డే టు డే ఆఫీస్కి యూజ్ చేయొచ్చు, ట్రాక్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ టూరింగ్ కూడా చేయొచ్చు. ఎస్, దీనికి విండ్ షీల్డ్ రాదు, అంటే విండ్ స్క్రీన్ ఉంటే మనకి విండ్ బ్లాస్ట్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది, దానికి మీరు RR310 చూస్ చేసుకుంటే బెస్ట్. కానీ దీంట్లో కూడా మీరు టూరింగ్ చేయొచ్చు, అద్భుతంగా చేయొచ్చు అండ్ మంచి క్రూజింగ్ స్పీడ్ ఆఫర్ చేస్తుంది. బెస్ట్ రిఫైన్మెంట్ అండి, అసలు ఇటువంటి రిఫైన్మెంట్ వేరే ఏ టీవీఎస్ బైక్లో మనకి దొరకదు. మోస్ట్ రిఫైన్డ్ మోటార్ వాళ్ళు RTR 200లో ఇచ్చారనేది బెటర్ దెన్ RR310 అని కూడా మనం చూసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫైన్మెంట్. అండ్ టార్క్, పవర్ డెలివరీ చాలా కన్సిస్టెంట్గా ఉంది అండ్ ప్రతి గేర్లో మీకు ఆ పుల్ అనేది, ఆ పికప్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది, నేను చెప్పినట్టు హ్యాండిల్ బార్స్ అవన్నీ, గ్రిప్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ గ్రిప్స్ ఇచ్చారు. సో అది మనకి ఒక మేజర్ ప్లస్గా మారుతుంది. అదే కాకుండా దీనికి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి లభించేది ఈ ఎగ్జాస్ట్ అండి. అసలు గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు ఆ ఎగ్జాస్ట్ సౌండ్ వచ్చేది ఒకలాంటి కిక్ని ఆఫర్ చేస్తుంది, గ్రేట్ ప్లెజర్ని, మనకి రైడింగ్ ప్లెజర్ని ఆఫర్ చేస్తుంది. సో ఇలా బండి పరంగా కంఫర్ట్ కానీ వర్సిటిలిటీ కానీ దీనికి మించింది వేరే ఏది లేదు. దగ్గర దాపు 1,38,000 మనకి డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ ఉంది. సో ఆ ప్రైస్కి ఇది ఆఫర్ చేసేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ అని మనం అనుకోవచ్చు. సో దీంట్లో ఏమైనా మనం బెటర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అంటే బెటర్ అప్గ్రేడ్స్ ఏమి కోరుకుంటారో డీనో అన్న అనుకుంటే 6th గేర్ ఇస్తే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మేబీ కొంతమంది 6th గేర్ని ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం వాడతారు, కొంతమంది 6th గేర్ క్రూజింగ్ కోసం వాడతారు, కొంతమంది 6th గేర్ ఇంకా ఎన్హాన్స్డ్ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం వాడతారు. సో ఒకవేళ టీవీఎస్ వాళ్ళు ఎప్పటికీ రేసింగ్ DNA వాళ్ళు అండర్స్కోర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒకవేళ బెస్ట్ పర్ఫార్మింగ్ మెషిన్ ఇవ్వాలంటే 6th గేర్ ఇచ్చి దీంట్లో ఇంకొక వేరియంట్, అంటే ఫుల్లీ ఫేర్డ్ వేరియంట్ వాళ్ళు లాంచ్ చేస్తే ఒక సూపర్ స్పోర్ట్ టైప్, అంటే దానికి R15కి కాంపిటీషన్ లెక్క లేకపోతే RC200కి కాంపిటీషన్ లెక్క లాంచ్ చేస్తే దుమ్ము లేపేస్తుందండి. ఎందుకంటే వాళ్ళ ఆ యాక్సలరేషన్, ఆ ఇంజిన్, ఇంకా చాసీ, సింక్రో స్టిఫ్ చాసీ అనమాట, చాలా చాలా సూపర్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. సో ఒకవేళ అది ఫుల్ ఫేర్డ్ వర్జన్తో వస్తే అల్టిమేట్ అసలు దీన్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు అని ఒక ఊపేస్తుంది, దుమ్ము లేపేస్తుందని నమ్ముతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.